ఇలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు మొదలిసి భారీ మెజార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని నియోజకవర్గాలలో గెలిపిస్తే ఇవాళ 2022లో నోటిఫికేషన్ ఇచ్చి జేఎల్ నోటిఫికేషను 2023లో ఎగ్జామ్ పెట్టి 2024లో ఇవాళ అన్ని వేల ఉద్యోగాలు వేస్తామని చెప్పి. నా పేరు ఆరగ నారాజ్, బీసీ విద్యాసంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్. ఈ నెల 11వ తారీఖున ఇందిరా పార్కులో జేఎల్ నిరుద్యోగులు పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం 2022లో జేఎల్ నోటిఫికేషన్ వేసి 2023లో ఇవాళ ఎగ్జామ్ పెట్టి 2024లో ఇవాళ వారి పత్రాలను పరిశీలించిన తర్వాత వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకుండా, కళాశాలను కేటాయించకుండా ఇవాళ పూర్తిగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యామం చేసే పరిస్థితిలో ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటా పోతూ పగడ్బాల్ పలుకుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50,000 ఉద్యోగాలు ఇచ్చిన మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే 50,000 నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. కానీ ఉద్యోగాలు నామాత్రంగా నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లకే పరిమితం కాదు, వారికి అపాయింట్మెంట్లు ఇవ్వాలి, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కళాశాలలో వారు చేర్చి వారు విద్యార్థులకు విద్యాబోధన చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ 3 సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి కనీసం ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్లు కానీ పోస్టింగ్ ఆర్డర్లు కానీ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారంటే ఇంత సిగ్గుమాలిన పని ఇంకేమైనా ఉంటుందా అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వీరి మద్దతుగా నిలిచి ఈ ప్రభుత్వం పైన ఇలా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే దిగివచ్చే విధంగా మీరందరూ కూడా ఈ యొక్క జేఎల్ నిరుద్యోగులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం పక్షాన వారికి అండగా నిలుస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తూ ఉన్నాం, వెంటనే వారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకపోతే, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్నిగుండం చేస్తాం. ఇదే అసెంబ్లీ ముందర కూడా ముట్టడి చేయడానికి కూడా వెనకాడబోము. రేపు అందరం కూడా జూనియర్ లెక్చరర్లకు అండగా ఇందిరా పార్క్ కూడా మేము సైతం అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకు ఇంత సిగ్గుమాల పని చేస్తూ ఉన్నారు? కనీసం మీకు ఈ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచన లేదా? హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు ఆలోచన చేయాలి. బాలకృష్ణారెడ్డి గారు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, సిఎస్ఓ దగ్గరికి వెళ్ళి వారిని ఒప్పించి మెప్పించి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే మాత్రం తస్మాత్ హెచ్చరిస్తూ ఉన్నాం. కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు పక్షాన మీరు ఇదే విధంగా మొండి వైఖరి మొంటెత్తిపోకుండా పోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని కూడా నేను తెలియజేస్తున్నా. ఏం ఇంత చిన్న చూపు ఎందుకు? ఇవాళ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా నిరుద్యోగులు కదా, ఇవాళ 1,200 మంది అమరవీరుల త్యాగ ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. మా విద్యార్థి లోకం నిరుద్యోగుల లోకం కలిసి మిమ్మల్ని అధికారంలోకి కూర్చోబెట్టినాం, మిమ్మల్ని గద్దెనెక్కించినాం. దీనికోసమేనా? మా ఆకలి మంటలు చూడడం కోసమేనా మమ్మల్ని ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? వెంటనే స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. జేఎల్ నిరుద్యోగులకు వెంటనే న్యాయం చేసి వారికి నెలసరి జీతభత్యాలు అందజేసే విధంగా, వారు విద్యార్థులకు బోధన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి, పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర బీసీ విద్యాసంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. సో మేమంతా కూడా జూనియర్ లెక్చరర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మేమంతా కూడా సో గత 3 సంవత్సరాలుగా మాకు ఇదే గందరగోళ పరిస్థితి. 2022లో నోటిఫికేషన్ వచ్చింది, 2023లో ఎగ్జామ్ రాసాం, 2024లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది, 25లో మాకు కళాశాల కూడా కేటాయించారు. ఎక్కడైతే మేము పనిచేయాల్సి ఉంటుందో ఆ కళాశాల కూడా కేటాయించారు. కానీ ఇప్పటికీ కూడా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వట్లేదు గవర్నమెంటు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, వరంగల్ వేదికగా, కాకతీయ యూనివర్సిటీ వేదికగా మీరు డిఎస్సిని ఛాలెంజింగ్గా తీసుకొని 60 రోజులలో కంప్లీట్ చేశారు కదా, దానికున్న ఇంట్రెస్ట్ మరి ఇంటర్మీడియట్ విద్యాశాఖ పైన ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఇంటర్మీడియట్ విద్యాశాఖ కూడా చాలా కీలకం విద్యార్థులకు. వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ రాస్తారు, ఐఐటి రాస్తారు, నీట్ రాస్తారు. సో వాళ్ళకి బోధన చేయాలంటే మా ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన స్టాఫ్ చాలా కీలకం వాళ్ళకు. మీరు గత 10 సంవత్సరాల నుండి ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థను చాలా బలహీనమైంది బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల. ఏదో మీరు మార్పు తీసుకొస్తారని మిమ్మల్ని తీసుకొస్తే మీరు కూడా అదే వైఖరి పాటిస్తున్నారు. సో మేము ఈ సభాముఖంగా తెలియాలి ఏమంటే, మీరు కనుక మాకు తొందరలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకపోతే వచ్చే 11వ తారీఖున మహాధర్నా చేపట్టబోతున్నాం. సో ఆ లోపు మాకు ఏదైనా ప్రకటన చేయండి, ఈ ఫలానా తేదీలోపు ఇస్తామని, లేదంటే దీన్ని ఉద్ధృతం చేస్తామని తెలియజేస్తున్నాం.